వైసీపీలో టికెట్ల లొల్లి ఇద్దరు నేతల మధ్య చిచ్చు పెట్టింది. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను పక్కన పెట్టి విజయానందరెడ్డికి సీటు హామీ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఎమ్మెల్యే సైలెంట్ అయ్యారు. మరోవైపు వైసీపీలోని పరిణామాలను టీడీపీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. చిత్తూరు ఫ్యాన్ పార్టీలో అసలేం జరుగుతోంది? జిల్లాలో ఏకైక బలిజ సామాజిక వర్గ ఎమ్మెల్యేకి టికెట్ లేనట్టేనా? వాట్స్ ది స్టోరీ? ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ జిల్లా కేంద్రం చిత్తూరులో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార వైసీపీలో గ్రూప్ వార్ నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పార్టీ నేత విజయానందరెడ్డి మధ్య నెలకొన్న టికెట్ లొల్లి పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీటు లేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ నేత కొంతకాలంగా ముభావంగా ఉంటున్నారు. ఈ అంశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు అసెంబ్లీ సీటు కోసం వైసీపీలో పోటీ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎంసీ విజయానందరెడ్డి మధ్య వార్ నడుస్తోంది. ఫ్యాన్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఈ ఇద్దరు నేతలు భిన్న ధృవాలుగా ఉన్నారు. అప్పటి నుంచే టికెట్పై ఎక్కడా తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇటీవల ఈ ఇద్దరు నేతలను తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని సీటుపై చర్చించారట. అప్పటి నుంచి ఎమ్మెల్యే సైలెంట్ అయ్యారు. విజయానందరెడ్డికి సీటు ఖరారైందనే ప్రచారం జరుగుతోంది. టికెట్ హామీతో విజయానందరెడ్డి పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు ప్రత్యామ్నాయం చూపిస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్టు సమాచారం. దీంతో సీఎం హామీతో సంతృప్తి చెందారా లేక అసంతృప్తిలో ఉన్నారా అనే టాక్ నడుస్తోంది. సహజంగా సిట్టింగ్లకు టికెట్ ఇవ్వలేనప్పుడు వారికి తాత్కాలిక ఉపశమనం కలిగేలా ఏదో ఒక పదవి ఆశ చూపి బుజ్జగించడం పరిపాటి. ఎన్నికల్లో గెలుపోటములపై హామీ అమలు ఆధారపడి ఉంటుంది. అందుకే ఎన్నికలకు ముందు ఇచ్చే వాగ్దానాలకు అంతగా విలువ ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయానందరెడ్డి గెలుపు కోసం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మనస్ఫూర్తిగా సహకరిస్తారా లేదా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు వైసీపీ టికెట్ ను విజయానందరెడ్డికి ఇస్తారు అనే ప్రచారంతో బలిజ సంఘ నాయకులు అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. తమ సామాజిక వర్గ ఎమ్మెల్యేకు టికెట్ లేదనే సంకేతాలతో సమావేశాలు నిర్వహిస్తూ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. మరోవైపు టికెట్ కోల్పోయిన కొందరు నేతలు కాంగ్రెస్ లో చేరి వైఎస్ షర్మిలతో కలిసి నడిచేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో హస్తం పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు అని సమాచారం. మరోవైపు వైసీపీలోని పరిణామాలను టీడీపీ నిశితంగా పరిశీలిస్తోంది. తెలుగుదేశం టికెట్ల కోసం ఆశావహులు పోటీ పడుతున్నారు. సీట్ ఎవరికిచ్చినా కలిసి పనిచేస్తామని ముందు నుంచే చెబుతూ ఐక్యతను చాటుతున్నారు. దీంతో తెలుగుదేశం క్యాడర్ జోష్ లో ఉంది. ఫ్యాన్ పార్టీ నుంచి పసుపు పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ లో పార్టీ సీనియర్ నేత చంద్రప్రకాష్ ముందు వరుసలో ఉన్నారు. అలానే మరో యువనేత గురజాల జగన్మోహన్ సామాజిక సేవా కార్యక్రమాలతో ముందుకు దూసుకుపోతున్నారు. మొత్తానికి చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీలో ఉత్సాహం ఉరకలు వేస్తుంటే వైసీపీ డీలా పడిందనే ప్రచారం జరుగుతోంది. మరి భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.